లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ముందస్తు సర్వేలు తారుమారయ్యాయి. టైట్ ఫైట్ కాస్త వన్ సైడ్ అయింది. కేసులు, ఆరోపణలు, వెక్కిరింతలు గాల్లో కొట్టుకుపోయాయి. 2 హత్యాయత్నాల తర్వాత కూడా ఫైటింగ్ స్పిరిట్ స్పష్టంగా కనిపించింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పనిచేసింది. ప్రపంచ పెద్దన్నగా డొనాల్డ్ ట్రంప్కు గెలుపొచ్చింది. అయితే ఈ అనూహ్యమైన విక్టరీ అంత సులువుగా రాలేదు. ప్రపంచ కుబేరుడు స్టార్ క్యాంపెయినర్ అయ్యాడు. ఫలితం దక్కింది. ట్రంప్ 2.0 మొదలైంది. మాజీ అధ్యక్షుడు మరోసారి అధ్యక్షుడయ్యారు. అసలు ఇదెలా సాధ్యమైంది? ట్రంప్ గెలుపుకు అనుకూలించిన అంశాలేంటి? లెట్స్ ఫోకస్. గంపగుత్తగా ట్రంప్కి ఓటేసి పెద్ద విజయాన్ని కట్టబెట్టారు. అప్పటి వరకు సస్పెన్స్ పెంచిన ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల వ్యాఖ్యతలు, పొలిటికల్ జర్నలిస్టుల పోకడలన్నీ పటాపంచలయ్యి గెలుపు లెక్కలు స్పష్టంగా కనిపించాయి. మొదటి నుండి అనుకున్నట్లే గ్రామీణ ప్రాంతాల్లో ట్రంప్ ఆధిపత్యం చెలాయించారు. చివరికి ప్రెసిడెంట్ జో బైడెన్ స్వస్థలమైన లాక్వర్నా కౌంటీలో కూడా డొనాల్డ్ ట్రంప్ పాగా వేశారు. ఎప్పటి నుండో డెమోక్రాట్లకు అండగా ఉన్న శ్వేతజాతి గ్రామీణ అమెరికన్లు ఈసారి ట్రంప్కు టర్న్ అయ్యారు. జాత్యహంకార, జెనోఫోబిక్, వలస వ్యతిరేక, స్వలింగ సంపర్కుల వ్యతిరేకులనే ముద్ర ఉన్న గ్రామీణ ఓటర్లు వారి ఆలోచనలకు సరిపోయే హామీలిచ్చిన ట్రంప్కి సై అన్నారు. దేశవ్యాప్తంగా 43% అమెరికన్లు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 20% పైగా ఉన్న వీళ్ల నిరుద్యోగిత రేటు ఓటును మార్చింది. కట్ చేస్తే ట్రంప్ మరోసారి ప్రెసిడెంట్ పీఠమెక్కారు.
మద్దతుదారులను జో బైడెన్, కమలా హ్యారిస్లే దగ్గరుండి మరీ ఆహ్వానిస్తున్నారు అన్నంత స్థాయిలో ట్రంప్ ప్రచారం హోరెత్తింది. అలా ఈ సమస్యను ఎంత ఎక్కువగా వాడుకోవాలో అంత ఎక్కువగా వాడేశారు ట్రంప్. ఇది ఎంతగా ఓటర్లలో చొచ్చుకుపోయిందంటే అక్రమ వలసదారులను ఆమోదించని చట్టబద్ధ వలస జనాభా కూడా ట్రంప్కు ఓటేసేటట్లు చేశాయి. ఇమ్మిగ్రేషన్, సరిహద్దు భద్రతలపై ట్రంప్ చేసిన ప్రసంగాలు అమెరికా ఎన్నికల యుద్ధంలో అత్యంత బలమైన ఆయుధం. అభిప్రాయపడింది. ఇక సెప్టెంబర్లో నిర్వహించిన టైమ్స్ సియోనా పోల్లో కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ఆర్థిక వ్యవస్థను ట్రంప్ సమర్థవంతంగా నిర్వహించగలరని అన్నారు. అయితే ప్రజల్లో ట్రంప్ పట్ల ఇంత నమ్మకం రావడానికి ట్రంప్ చెప్పిన రీజనింగ్ తో పాటు ట్రంప్ వెనుకున్న బిజినెస్ టైకూన్లు కూడా కారణమయ్యారన్నది విశ్లేషకులు చెబుతున్నమాట. అందులో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఉన్నారు. అందుకే తాజాగా తన విక్టోరియా స్పీచ్ లో ట్రంప్ ఎలన్ మస్క్ ను ఆకాశానికి ఎత్తేశారు. తన విజయంతో అమెరికాలో న్యూ స్టార్ ఈజ్ బోర్న్ అంటూ ఎలన్ మస్క్ ను విక్టరీ స్టార్ గా మార్చేశారు. For more videos like this, subscribe Big TV channel.